పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ. మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ. సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ 9392388379. అభివృద్ధితో పాటు సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం. జగన్ మాట తప్పాడు, చంద్రబాబు మాట నిలబెట్టాడు. పెన్షన్ల పంపిణీ చరిత్రలో నిలిచిపోతుంది. మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాలలో రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నంద్యాల నియోజకవర్గం మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డ్ ఖలీల్ టాకీస్ పక్క సందులో 4వ నెల ఇంటి వద్దకే వచ్చి 1వ తారీఖునే పెన్షన్ను పంపిణీ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాల జిల్లాలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, అన్ని ఇరిగేషన్ ఉంది, రిజర్వాయర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది. మరి అన్ని రకాల పరిశ్రమలు కూడా బేతం జిల్లా కానీ, బనగానపల్లి కానీ, అదేవిధంగా డోన్ కానీ మన పరిశ్రమలు ఉన్నాయి. బాగా వెనుకబడిన జిల్లా కర్నూలు జిల్లా కాబట్టి కర్నూలు జిల్లాకి ఏదైనా చేయాలని ముఖ్య దృష్టి తప్పన అనేది ఉంది. స్వయంగా నేను కేబినెట్లో అడిగి మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నీకేం బాగుండవు వారి కర్నూలు జిల్లా తెచ్చాను వస్తు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్, దాన్ని మనం డెవలప్ చేయాలని చెప్పి. అప్పుడు ఆడ సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆడ వేదావతిది అది, అదేవిధంగా అది గుంటూరు గురించి సమస్యలు ఉన్నాయి. దాన్ని ఈరోజు బహుశా దానికోసం ఆయన ఈరోజు దాని ఆ విషయాలు చెప్తారు ప్రజలకు. కాబట్టి అక్కడ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలనేది ఆకాంక్ష ఉంది. తప్పకుండా అక్కడ కూడా రిజర్వాయర్ గురించి కూడా వారు చెప్తారు ఈరోజు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి రావడం కూడా చాలా సంతోషం. వారు కూడా ఇక్కడ పెన్షన్లు పెంచేందుకు వస్తున్నారు. ఉదయం అక్కడ పెన్షన్లు పెంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పత్తికొండలు కూడా పెన్షన్ పెంచాలని చెప్పి ముఖ్యమంత్రి స్థాయి ఉండే వ్యక్తి కూడా రావడం జరుగుతుంది. కాబట్టి అభివృద్ధిని మనం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నో అభివృద్ధి పనులు కుంటుపడిపోయాయి. ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు, అసలు డైరెక్ట్ కొన్ని చాలా ఉంటాయి. పద్మావతి నగర్ నుంచి సంజీవ నగర్ నుంచి మనం డైరెక్ట్గా రోడ్డు రైల్వే స్టేషన్ దాకా తీసుకుపోదాం అనుకున్నాం. కానీ మధ్యలో తర్వాత మన సోదరులు ఉన్నప్పుడు ఆ మధ్యలో అన్ని పట్టాలు ఇచ్చేసాను. ప్రభుత్వ స్థలాన్ని మిగతా పట్టాలు ఇవ్వడం, అమ్ముకోవడం, వెంబడి ఉండే రిఫ్రాఫర్తో ఉన్నారు అంతా అమ్ముకున్నారు. దాన్ని వెతికి తీసి రోడ్డు కనీసం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఒకటే రోడ్డు ఉంది. మనకు ఎట్లా పోవాలి జనం? పద్మావతి నగర్ నుంచి డైరెక్ట్గా రోడ్డు వస్తే పట్టగిరి కాలేజ్ దాటి అవతల దేవనగర్ నుంచి అక్కడికి పోతే దేవనగర్ నుంచి మనకు రోడ్డు ఉంది. అక్కడికి ఆ రోడ్డు మనం పంపించారు ఒక మిత్రులు పాత్రలు నాకు. అన్న ఇక్కడ నుంచి రోడ్డు రావాలా మనం చూస్తా ఉన్నాం. మీకు అందరూ తెలుసు, ఇప్పుడు ఎక్కడైతే మన చిక్కస్వామి దగ్గర నుంచి రోడ్డు ఉంది. ఆ నుంచి రోడ్డు ఇట్లా మలుపు తిరిగి స్ట్రైట్కి వెళ్ళిపోవడానికి 60 ఫీట్ రోడ్డు ఉంది. ఆ మధ్యలో కూడా ఫ్లాట్ లైన్స్. ఇట్లా ఊరు బాగుపడాలా వద్దా? బయట వచ్చిన వాళ్ళకి ఊరి గురించి ఆలోచన ఏముంటుంది? ఏదో ఇక్కడ సంపాదించుకుందాం పోదామని ఆశ అంతే. ఏదో వాళ్ళు ఆ ముళ్ళు వేసినాము చేసుకునే మళ్ళీ దొరికింది వెళ్ళిపోయినాం. అసలు ఊరన్నా చేసి వద్దనే ఊరు ఆలోచన చేయగానే ఇప్పుడు 3 లక్షల జనాభా అయింది. 4-5 లక్షల జనాభా అయినప్పుడు ఎట్లా ట్రాఫిక్ ఎట్లా కంట్రోల్ చేయాలి అని ఇంకో రోడ్డు కూడా అడిగారు. పద్మావతి దగ్గర నుంచి డైరెక్ట్గా చెరుపేట కాడికి పోవాలని. లబ్ధిదారు నా దగ్గరికి వచ్చి ముందు వాళ్ళు ఎవడుకున్నారు కానీ వెనుక మేము మాకు ఏమైనా గౌరవం పెరిగిపోయారు. రోడ్డు వస్తే మీకు ఎంత వాల్యూ పెరుగుతుంది, ఎంతో ఎట్లా ఏ రకంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆర్థికంగా ఇచ్చేది లేదు, కానీ మీరే దాతల ముందుకు వచ్చి ఆ రోడ్డుకి సాయం చేస్తే ఆ రోడ్డు చాలా సులువుగా అవుతుంది. మహానది చాలా దగ్గర ప్రాంతం అయిపోతుంది. సరిగ్గా తీసుకుపోయి మనం మన బంగారు పోతాం అవకాశం మన ఊరంతా దిగిపోకుండా ఎస్ఎస్ ట్యాంక్ కూడా ముఖ్యమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ పంపించారు. డిపార్ట్మెంట్ నుంచి క్లియర్ గా వచ్చేస్తుంది అనుకోసా. కాబట్టి మనకు ఎస్ఎస్ ట్యాంక్ లేకపోతే మళ్ళీ మనకు కూడా ఎన్ని కష్టం అవుతాయి. ఈ రోడ్డు వాళ్ళేమంటే అమృత్ స్కీమ్ వస్తుంది, ఆ స్కీమ్ వస్తుంది. డైరెక్ట్ గా మనకు గ్రావిటీ వాటర్ వస్తుంది కదా, ఇందుకు మనకు ఎస్ఎస్ ట్యాంక్ మనమే అమ్ముకుందాం, హైదరాబాద్ చెరువులు అమ్ముకున్నట్టు అనుకున్నారు. ఆ వేసారు కమ్యూనిస్టులు జెండాలు పార్టీలు దిగచ్చు కదా, అది ఏమనికి లేదు. భవిష్యత్తులో ఉండాలని చెప్తే ఆగేసారు. కాబట్టి భవిష్యత్తులో మున్సిపాలిటీకి ఉండాలి. అది చెరువు ఉంటేనే మనకు నీళ్ళు, లేకుండా అండర్గ్రౌండ్ వాటర్ అన్ని చూస్తాయి. అండర్గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ కావాలి కదా. నేను చూసుకొని పరిస్థితి తెలుసు కదా. 10 ఏళ్ళ కింద మేము మొత్తం నీళ్ళని నిండిపోయాయి.
ఆ సమస్య వచ్చాక లేకపోతే ఇది అయిపోయేది ఎన్జిఓస్ కానీ. ఆ రోజున ఎన్జిఓస్ కానీ 40-50 అడుగులు నీళ్ళు పడేది, ఈరోజు 150 200 అడుగులు పైన పడేది. ఈ సమస్య వచ్చాక వచ్చేది ఇంకా పైన పడతాయి నీళ్ళు, ప్రజలకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇవన్నీ దృష్టిలో ఉన్నాయి. ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవన్నీ చేస్తామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తామని. కాబట్టి ఈరోజు వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.